భారత జట్టులోకి యువ రక్తం వచ్చేసింది. ప్రతిభ కలిగిన కుర్రాలకు బీసీసీఐ జాతీయ జట్టులోకి ఆహ్వానం పలికింది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే ఐపీఎల్ ఈసారి కూడా కొందరు వజ్రాల లాంటి ఆటగాళ్లను వెలికితీసింది. అలాంటి మేటి ఆటగాళ్లను బీసీసీఐ టీమిండియాలోకి పిలుపునిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న ఏకైక టెస్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లకు ప్రకటించిన జట్టులో బీసీసీఐ ఐపీఎల్ హీరోలకు అవకాశం ఇచ్చింది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. ఐపీఎల్ ఆటగాళ్ల పనితీరును కోలమానంగా తీసుకుంది. అది జట్టు ఎంపికలో స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ లో ఏమాత్రం ప్రదర్శన చేయలేని వారిని సెలక్షన్ కమిటీ ఏమాత్రం మొహమాటం పడకుండా పక్కన పెట్టేసింది. కొందరిని జట్టులోకి తీసుకోకపోగా మరికొందరిని తీసుకున్న గుంపులో ఒకరిగా అవకాశం ఇచ్చింది. ధ్రువ్ జురెల్, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్ కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్ చిన్న జట్టు కావడంతో 2-3 సీనియర్లు మినహా జట్టును యువకులతో నింపేసింది. ఇక ఐపీఎల్ లో సత్తా చాటిన కుర్రాలకే ఇప్పుడు జాతీయ జట్టులోకి ఆహ్వానం పలికింది. ధోని వారసుడిగా పేరొందిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను వన్డేలకు ఎంపిక చేయకపోగా టెస్టులకు ఎంపిక చేసిన వైస్ కెప్టెన్సీని తప్పించింది బీసీసీఐ. ఐపీఎల్ లో సత్తా చాటని సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ను పక్కన పెట్టేయగా అక్షర్ పటేల్ ను కూడా ఎంపిక చేయలేదు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలకు జట్టులో స్థానం లభించింది. సన్ రైజర్స్ ని ప్లే ఆఫ్స్ రేసులో నిలిపిన ఇషాన్ కిషన్ కు వన్డేల్లో దూకుడుగా ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డికి 2 టీంలలోనూ అవకాశం దక్కింది. ఐపీఎల్ లో అద్భుతాలు చేస్తున్న కుర్రాలకు బీసీసీఐ జాతీయ జట్టులోకి ఆహ్వానించింది. హర్ష దుబే, మనన్ సుతార్, ప్రిన్స్ యాదవ్, గుర్నర్ బ్రార్లకు టీమిండియాలోకి అవకాశం దక్కింది. గుజరాత్ టైటాన్స్ తరపున 2025 నుంచి ఆడుతున్న పంజాబ్ ఫాస్ట్ బౌలర్ గుర్నర్ బ్రార్ కు టెస్టు వన్డే జట్టులో చోటు లభించింది. 25 ఏళ్ల అతి పొడవైన ఈ బౌలర్ ఎప్పటి నుంచో భారత జట్టుకు నెట్ బౌలర్ గా ఆడుతుండడంతో ఈసారి టీమిండియా ఛాన్స్ ఇచ్చింది. ఎడమ చేతి వాటం స్పిన్నర్ హర్ష దుబే 2 ఏళ్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతుండగా దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబైకి చెందిన 23 ఏళ్ల హర్ష దుబే విదర్భ తరఫున రంజీ సీజన్ లో 69 వికెట్లు తీయడమే కాకుండా 476 పరుగులు చేశాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 133 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీలో సీనియర్ ఆటగాడిగా ఉన్న ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ తరఫున ఆడుతున్నాడు. ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ ఎప్పటి నుంచో భారత జట్టులోకి ఎదురు చూస్తుండగా ఈసారి అదృష్టం వరించింది. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రిన్స్ యాదవ్. ఇక రాజస్థాన్ కు చెందిన 23 ఏళ్ల మనన్ సుతార్ దేశవాళీలో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తుండగా ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. గత రంజీ సీజన్ లో 3 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీయగా 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 129 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా బ్యాట్ తో 945 పరుగులు చేసిన మనన్ సుతార్ ప్రతిభను చూసి టీమిండియా జట్టులోకి ఆహ్వానం పలికింది. మొత్తానికి ప్రతిభ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు గుర్తింపు వస్తుందని చెప్పడానికి ప్రిన్స్ యాదవ్ చక్కటి ఉదాహరణ. అదే ప్రతిభ లేకుంటే ఫామ్ కోల్పోతే రిషబ్ పంత్ మాదిరిగా స్థానం దక్కదు. కొత్తగా జట్టులోకి వెళ్తున్న ఈ 4 బౌలర్లు కష్టపడి తమ బంతికి మరింత పదును పెడితే జాతీయ జట్టులో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. జాతీయ జట్టులోకి వచ్చామని గర్వం తలకెక్కి విర్రవీగితే జట్టుపై ఎలాంటి ముద్ర వేయకుండా వచ్చిన వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. మరేం చేస్తారో ఈ కుర్రాళ్ళు సత్తా చాటుతారో లేదో చూడాలి.